హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి కాలర్ నెక్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే పేపర్ స్టిక్ ఏ మాత్రం యూజ్ చేయకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేద్దాం. మరి అలాగే మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వారు చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది చూస్తున్నారు. అండ్ మీరు కూడా చూసి అలాగే లైక్ కూడా చేయడం మర్చిపోకండి. మరి నేనైతే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టి హ్యాండ్స్కి తీసేస్తున్నాను. అండ్ మనం ఇట్లా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఏమైనా కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఎటువైపున ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ వైపున కిందికి చూస్తున్నాయి అనేది చూసుకొని ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలన్నట్టు. చాలామంది ఒకసారి హడావుడిలో మనము ఆ ఫ్లవర్స్ ఎటువైపు చూస్తున్నాయి అనేది ఏది చూసుకోకుండా కట్ చేసేస్తూ ఉంటాము. అదొకటి గమనించుకోవాలి, ఏమాత్రం తొందరపడకుండా. ఆ తర్వాత అండి అండ్ ఈ విధంగా మనం వెనకాల వైపు ఇక్కడ కొంచెం ఖర్చు వేసుకోవాలి. ఎందుకంటే వెనకాల రెండు డాట్స్ పెడతాం కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని జస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ జస్ట్ 1/2 ఇంచ్ మాత్రమే ఈ విధంగా కట్ చేసేసేయాలి. మనం 3 ఇంచ్ వెడల్పు తీసుకున్నాము షోల్డర్ కదా, అక్కడ ఈ విధంగా మొత్తం షోల్డర్ వెడల్పు వచ్చేసి 16 మనకు. అండ్ ఇక్కడైతే మనం జస్ట్ 3 ఇంచెస్ అయితే వెనకాల నెక్ దగ్గర వస్తుంది, మిగతా అంతా షోల్డర్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ తర్వాత ఈ విధంగా చుట్టూ మనం అటాచ్ చేసేసుకోవడమే, ఎక్కడ ముడత లేకుండా నీట్గా ఈ విధంగా అటాచ్ అనేది చేసేసుకోవాలి మనం. అండ్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం జార్జెట్ అట్లా ఉంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి అటాచ్ చేసేసుకోవాలి. మనం కాటన్ కాబట్టి ఈ విధంగా అయితే నేను అటాచ్ చేసేసాను. అండ్ అటాచ్ చేసుకున్నాక మొత్తం కంప్లీట్గా నీట్గా ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా వెనకాల అయితే చిన్నగా 1/2 ఇంచుతో ఈ విధంగా 2 టక్స్ అయితే వేసేసుకోవాలి. ఇది మనకు నడుము దగ్గర బ్లౌజ్ వెనకాల లేవకుండా చూసుకోవడానికి అన్నట్టు, అంటే సపోర్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నెక్ ఆల్రెడీ నేను డ్రా చేశాను, చూపించాను కదా. అండ్ మళ్ళీ ఇక్కడ చూపిస్తాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. పైన మనం షోల్డర్ దగ్గర అంటే అటు నెక్ వైపున కాకుండా ఇటు సైడ్ మనం ఇక్కడ అటాచ్ చేస్తున్నాం కదా, అక్కడ నుంచి ఈ విధంగా 1.5 ఇంచుతో ఈ విధంగా అయితే పట్టిలాగా 3 ఇంచెస్ పైకి కట్ చేసుకున్నాం కదా. ఈ విధంగా వేసుకున్నాక జస్ట్ ఇట్లా పాట్ వచ్చేటట్టు కట్ చేసుకుంటే చాలండి. కింది వైపున మీరు నెక్ ఏదన్నా వేసుకోండి, ఏమీ పర్వాలేదు. బట్ షోల్డర్ వైపు నుంచి అయితే ఇక్కడ ఇది అటాచ్ చేస్తున్నాం కదా, పైన 3 ఇంచెస్ పట్టి అది మాత్రం 1.5 ఇంచు వరకు ఉంచుకునేటట్టు చూడండి. ఎందుకంటే మనకు పైపింగ్లో పోతుంది, అలాగే స్టిచ్చింగ్లో కూడా కొంచెం పోతుంది కాబట్టి ఈ విధంగా ఉంచుకోండి. ఆ తర్వాత ఈ విధంగా అయితే అటాచ్ చేసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని నీట్గా ఇలా కట్ చేసేసేయండి. కట్ చేసినాక మనం అంటే ఫ్రంట్ వైపున ఇట్లా కొంచెం చిన్నగా డాట్స్ కూడా వేసుకోవాలన్నట్టు, కొంచెం ఫిట్టింగ్ బాగుంటుంది. అండ్ మనకు ఉక్సు పట్టి లెంత్ కూడా కొంచెం తగ్గుతుంది అన్నట్టు, అందుకని చెప్పేసి ఈ విధంగా వేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ దిక్కు లోపల వైపున మలిచేటట్టు ఇట్లా ఫస్ట్ అయితే ఉక్సు పట్టి పెట్టేసేయాలి. ఆ తర్వాత కింది వైపున లైనింగ్ నుంచి పై వైపున వచ్చేటట్టు కాజాపట్టి పెట్టుకొని మనం అటాచ్ చేసుకోవాలి. కాజాపట్టి పై వైపున వచ్చి లాస్ట్ ఫినిషింగ్ కుట్టు అనేది వేస్తాం కదా, అలా అయితే కొంచెం స్టిప్గా ఉంటుంది అండ్ బాగుంటుంది అన్నట్టు. మళ్ళీ ఉక్సు పట్టికి పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం కాజాపట్టిని ఇట్లా ఫోల్డ్ చేసి, నేను ఒక్కదాని వెనకాల ఒకటి కుడుతూ ఉంటాను కాబట్టి ఆ విధంగానే చెప్తున్నాను నేను. అండ్ ఇట్లా 1/2 ఇంచుతో ఈ విధంగా అయితే ఉక్సు పట్టి కాజాపట్టి అనేది అటాచ్ చేసేసుకోవాలి, సరిపోతుంది అన్నట్టు. ఈ విధంగా లాస్ట్ ఫినిషింగ్ కుట్టు వేసుకోవాలి. మళ్ళీ మధ్యలో మళ్ళీ టెన్షన్ గ్యాప్తో ఇంకో కుట్టు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉక్సు పట్టిన అయితే ఈ విధంగా ఫినిషింగ్ కుట్టు వేసేస్తే సరిపోతుంది అన్నట్టు. ఈ విధంగా 2 వైపులా అటాచ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఎక్కడ ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేసుకోండి ఇలాగ అన్నట్టు. ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. అండ్ ఆ తర్వాత పై వైపున నెక్ చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా వస్తుంది అన్నట్టు. చాలా బాగుంటుందండి, ఎవ్వరు వేసుకుని చాలా డిగ్నిఫైగా కనిపిస్తాము. కొంచెం స్టిప్ శారీస్ కానీ కాటన్ శారీస్కి కానీ కొంచెం కోట మిక్స్డ్ శారీస్ ఉంటాయి చూడండి, వీటికి కూడా చాలా లుక్ కనిపిస్తుంది అన్నట్టు. ఈ విధంగా అయితే మీరు వేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి వేసుకోవడానికి ట్రై చేయండి. పెద్దవాళ్ళే వేసుకోవాలి అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు, అట్లాంటివి ఏమీ పెట్టుకోకండి. మనకు నచ్చిన విధం మనకు ఎలా నచ్చితే అలా వేసుకోవాలి. చాలామందికి ఏముంటుందండి, ఏం వేసుకుంటాం లేనిది వాళ్ళు పెద్దవాళ్ళే వేసుకుంటారు ఇది అది అని చెప్పేసి ఉంటుంది. అట్లా ఏమి ఉండదండి. కాటన్ శారీస్ ఒకప్పుడు పెద్దవాళ్ళే కట్టుకునేది, బట్ ఇప్పుడు ఎవరన్నా కట్టుకున్నారు, మంచి డిగ్నిఫై కూడా కనిపిస్తుంది అన్నట్టు. పార్ట్ని ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ వైపున అటాచ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఫినిషింగ్ వేసేసాను కదా, అందుకని చెప్పేసి తర్వాత ఈ విధంగా అయితే కింది వైపు నుంచి అటాచ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ చూస్తున్నారు కదా, నడుము వైపు నుంచి కింది వైపు నుంచి ఈ విధంగా ఏ మాత్రం లాగకుండా నీట్గా అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ 2 సార్లు ఈ విధంగా అయితే 2 సార్లు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకేంటంటే కొంచెం గ్రిప్ ఆగుతుంది అండ్
ఫ్రంట్ వైపున ఇక్కడ చూడండి కప్స్ పెట్టినట్టు వస్తుంది అన్నట్టు. అలా అటాచ్ చేసుకున్న తర్వాత అండి మనం ఫ్రంట్ వైపున ఎక్కడ లోతు తీయలేదు కదా, ఈ విధంగా 1/2 ఇంచ్ వరకు అయితే ఈ విధంగా సంక లోతు అయితే తీసేసుకోవాలి. ఇలా తీయడం వల్ల మనకు ఫ్రంట్ వైపున ఎక్కడ గుళ్ళు అనేది రాదన్నట్టు. ఈ విధంగా తీసేసుకోండి. బోట్ నెక్ బ్లౌజ్ అయినా సరే మనం నార్మల్ బ్లౌజ్కి అయితే కటింగ్కే తీసేస్తాం, కానీ బోట్ నెక్ ఇలాంటి మనం మోడల్ బ్లౌజులు కుట్టినప్పుడు మాత్రం ప్రింట్స్ కట్కి ఈ విధంగా ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసినాకనే కట్ చేసేసుకోవాలన్నట్టు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్లో కూడా ఖర్చు వేసుకున్నాను. అది మిడిల్ పార్ట్ తెలియడానికి మనకని చెప్పేసి తెలియడానికి ఈ విధంగా అయితే నేను ముందే ఖర్చు వేసేసాను. ఇలా ఖర్చు వేసుకున్నాక ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టి చూసుకోవాలండి మనకు ఎంత వస్తుంది అని చెప్పేసి. అక్కడ చూడండి మార్కింగ్ చేస్తున్నాను కదా, అక్కడ కరెక్ట్ వచ్చేసింది అన్నట్టు. మిడిల్ పార్ట్ మనం ఆల్రెడీ ఖర్చు వేసాం కదా, అక్కడ వరకు కరెక్ట్ వచ్చేసింది. అక్కడ కరెక్ట్ వచ్చినాక ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, దీనికి బ్యాక్ సైడ్ మనకు ఫ్రంట్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేదాని అంటే కాలర్కి అక్కడ నుంచి ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఇంకా మలిచి కుట్టుకోండి, ఏమీ అంటే ఇబ్బంది ఏమీ లేదు. ఈ విధంగా ఇక్కడ చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. మనకు ఫ్రంట్ బ్యాక్ ఏదైతే పైన 3 ఇంచెస్ పెంచుకున్నామో అది మనకు వెనకాల నెక్కుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇట్లా డైరెక్ట్ పెట్టుకొని మనం మిడిల్లో ఏదైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చు దగ్గర ఇప్పుడు అటాచ్ చేసింది కరెక్ట్ వస్తే మనకు అంటే ఇటు అటు కాకుండా అండ్ వన్ సైడ్ కాలర్ అట్లా గుంజకుండా ఉంటుంది అన్నట్టు. ఏ మాత్రం గుంజకుండా ఇక్కడ కొంచెం కార్నర్ దగ్గర కొంచెం ఇట్లా తింపినట్టు చేస్తే సరిపోతుంది. అక్కడ ఎక్కువగా క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేయకూడదు. అలా చేస్తే షోల్డర్ దగ్గర ఆ షేప్ రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెమే స్టిచ్చింగ్ చేయండి. ఆడ మిగతా షోల్డర్ దగ్గర నార్మల్గా మనం ఏ బ్లౌజ్కైనా ఎట్లా చేస్తామో అలా చేసేసేయండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఇంత సింపుల్గా అసలు ఎవరు చెప్పు ఉండరండి. ఇంతే సింపుల్, పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ లేదు. ఇంకోసారి చూసుకొని పైన వైపున మీకు ఒకవేళ కొంచెం ఇటు అటు అవుతుందేమో అని భయం ఉంటే ఫస్ట్ లూజ్ కుట్టు వేసేసుకోండి. ఆ తర్వాత ఓకే కన్ఫామ్గా కరెక్ట్ వచ్చిందని అనుకుంటే మాత్రం తర్వాత చిన్న కుట్టుగా వేసుకొని ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోండి. చాలా బాగా వస్తుంది. అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ విధంగా వచ్చేస్తుంది కాలర్. మీకు కాలర్ ఎంత హైట్ కావాలో దాన్ని బట్టి ఉంచుకోండి. ఇలా ఫినిషింగ్ ఇచ్చినాక కూడా మనం వెనకాల కొంచెం కాలర్ తగ్గించుకోవచ్చు. కొంచెం ఇట్లా మనం ఆ షేప్కి కరెక్ట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇంతే కాలర్ అటాచ్ చేసుకున్నాం కదా, అయిపోయింది. ఆ తర్వాత అయితే నేను ఇక్కడ పైపింగ్ కోసం కొంచెం డార్క్, ఇప్పుడు ఉన్న ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కొంచెం డార్క్ కలర్ తీసుకొని ఈ విధంగా అయితే పైపింగ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను నేను. అండ్ పైపింగ్ మనం నెక్కు వచ్చేసి బయట నుంచి పెడతాం కాబట్టి వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే థ్రెడ్ అనేది ఎక్కిచ్చేస్తున్నాను అన్నట్టు. ఇలా లోడ్ చేసుకుంటే మనం అంటే కొంచెం స్టిప్గా ఉంటుంది. అండ్ కొంచెం వెడల్పు తీసుకోండి. నెక్కు పెట్టేటప్పుడు మనం పేపర్ స్టిక్ ఏమి యూజ్ చేయలేకపోతే కొంచెం వెడల్పుగా తీసుకొని మీరు నెక్కు అనేది అటాచ్ చేసేసారనుకోండి చాలా నీట్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ అయితే హ్యాండ్స్కి లోపల నుంచి లాక్ చేస్తున్నానండి. అందుకని చెప్పేసి వన్ సైడ్ ఏమి ముందే నేను కుట్టుకోలేదు అన్నట్టు. అండ్ లోపల నుంచి పెట్టేదానికి మనకు వన్ సైడ్ అవసరం లేదు, జస్ట్ పైపింగ్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం పైపింగ్ లోడింగ్ చేసుకున్నాక మనం అయితే ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టేసి పైనుంచి లైనింగ్ అంటే హ్యాండ్స్ ఒకటి లైనింగ్ కట్ చేసుకున్నాము, అది పెట్టేసి మనం ఈ విధంగా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకున్నామంటే లైనింగ్ అండ్ అలాగే విధంగా పైపింగ్ కూడా అటాచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. రెండు వైపులా పైపింగ్ ఇదే విధంగా అటాచ్ చేసుకోండి. హ్యాండ్స్కి అటాచ్ చేసుకున్న ఆ తర్వాత కాలర్కి ఈ విధంగా అయితే పెట్టి నీట్గా బాగా గుంజకండి. పైప్ని గుంజకూడదు, అలాగే పైపింగ్ని గుంజకూడదు, అలాగేనండి మనం నెక్కుని కూడా ఏ మాత్రం గుంజకూడదు. ఎందుకంటే ఆ షేప్ ఉంటుంది. మనం ఫ్రంట్ వైపున ఎలాగో పార్ట్ నెక్ లాగా వచ్చేటట్టు కట్ చేసుకున్నాం కదా, ఆ షేప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మన పేపర్ స్టిక్ పెడితేనేమో అది వేరేలాగా ఉంటుంది, కానీ మనం పేపర్ స్టిక్ ఏమి యూజ్ చేయక జస్ట్ పైపింగ్ మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ పైకి వచ్చేటట్టు మనం రెండు షోల్డర్ దగ్గర ఇట్లా నెక్ కొంచెం స్టిప్గా ఉండాలి అంటే మాత్రం ఏ విధంగానూ మీరు పైపింగ్ గుంజకండి. అట్లా జస్ట్ నీట్గా పైపింగ్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే విధంగా పైపింగ్ అనేది పెట్టుకోండి. అండ్ మీకు అందరికీ స్లోగా చెప్పాలని చెప్పేసి బట్ నాకు స్టిచ్చింగ్ వీడియో చేస్తే ఏంటిదో ఏమో తెలియదు, అట్లా వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు. టకటక మనం వర్క్ ఎలా చేస్తానో అలా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ నెక్ పైపింగ్ అటాచ్ చేసుకున్నాక అక్కడక్కడ ఇలా ఖర్చు వేసుకోండి. నెక్ అనేది నీట్గా దానికి అద్దుకొని అట్లా పైపింగ్ నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఇట్లా 1 టెన్షన్ గ్యాప్తో పైపింగ్ని అంటే మీరు కొంచెం వెడల్పు తీసుకుంటే ఇంకా వెడల్పుగా వేసుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది. నేనైతే జస్ట్ 1 టెన్షన్ గ్యాప్తో ఈ విధంగా అనేది పైపింగ్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి, ఏమీ కాదు. విధంగా అంటే కాటన్ కొంచెం స్టిప్ క్లాత్కి అయితే నేను కాలర్ అనేది బాగా నిలుచుంటుంది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా అయితే నెక్ చుట్టూ మనం పైపింగ్ యాడ్ చేసుకున్నాక ఈ విధంగా 1 టెన్షన్ గ్యాప్తో ఫినిషింగ్ చేసేసేయాలి. చూసారు కదా నెక్ ఎంత బాగా వచ్చిందో. పేపర్ స్టిక్ ఏ మాత్రం అవసరమే లేదండి. నేను దాదాపుగా నా కాలర్ నెక్ కూడా చాలా బ్లౌజులు చూసే ఉంటారు మీరు. ఒకవేళ కామెంట్ చేయండి మీకు అన్ని బ్లౌజులు చూపించాలంటే తప్పకుండా చూపిస్తాను. నేను ఏ మాత్రం కాలర్కి పేపర్ స్టిక్ అయితే యూజ్ చేయను అన్నట్టు.
కాలర్ అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా అండి మనం బ్యాక్ సైడ్ అయితే అంటే ఈ విధంగా నడుము దగ్గర అంటే కరువు అనేది తీసేసేయాలన్నట్టు. ఇలా తీయడం వల్ల మనకు వెనకాల వైపున పైకి కప్పులు ఇవ్వడం అలా ఏది కనిపించదు అన్నట్టు, నీట్గా వస్తుంది. ఫ్రంట్ వైపున కూడా ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ఇట్లా షేప్ లాగా తీసేయవచ్చు, ఏమీ కాదు. ఈ విధంగా నేను దీనికి పైపింగ్ ఏమీ యాడ్ చేయలేదు. అండ్ ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా అయితే చేతి కుట్టుకు అని చెప్పేసి నేను ఈ విధంగా లైనింగ్ వేసి లోపలికి ఫోల్డ్ చేసి వేసేస్తున్నాను అన్నట్టు. మీకు పైపింగ్ కావాలనుకుంటే పైపింగ్ కూడా వేసుకోండి. నేనైతే ఇట్లా లైనింగ్ అనేది అటాచ్ చేసేసి నడుముకు పైనుంచి కూడా ఒక స్టిచ్చింగ్ వేసుకొని లోపల మలిచి కుట్టేసి పెద్ద కుట్టు వేసేస్తే సరిపోతుంది అన్నట్టు హెమ్మింగ్కి ఇచ్చేస్తాను. అదేవిధంగా మనం హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసుకున్నాం కదా, ఇలా చేత్తోనే అనేసి పైనుంచి ఒక కుట్టు వేసేసి రౌండ్ ఫినిషింగ్ అనేది చేసేసాం అనుకోండి సరిపోతుంది. ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోండి. ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఏమన్నా ఉన్నది అనేది ఈ విధంగా మనం హ్యాండ్స్ లెంత్ చూసుకొని ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు. నేను చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా రెండు హ్యాండ్స్ని పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందో ఒక హ్యాండ్కు పైకో కిందికో అలా ఏది లేకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర ఏమైనా చిన్నగా ఖర్చులాగా ఉన్నా అది కట్ చేసేసి హ్యాండ్స్ అయితే ఈ విధంగా మిడిల్ షోల్డర్ నుంచి హ్యాండ్స్ అనేది అటాచ్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మిడిల్ షోల్డర్లో కూడా ఖర్చు వేస్తాం కదా, అవి రెండు షోల్డర్ ఖర్చును అదే హ్యాండ్స్ ఖర్చు కరెక్ట్గా వస్తాయి. కొంచెం కూడా హ్యాండ్స్ ఇట్లా తిరిగినట్టు అలా ఏది కనిపించకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. వన్ సైడ్ అటాచ్ చేసుకున్నాక ఇంకో సైడ్ కూడా అటాచ్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా చూసుకోండి, కుట్టు ఎక్కడన్నా కొంచెం వెనక్కి ముందు వచ్చిందా అని చూసుకొని పూర్తిగా ఫినిషింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే డబుల్ ఫోల్డ్ చేసి నేను కరెక్ట్ మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ మిడిల్ వచ్చేసి మనకు ఉక్సు పట్టికి కరెక్ట్ పట్టుకోవాలండి. కాజా పట్టికి మాత్రమే ఆ కాజా పట్టి ఏదైతే ఎగస్ట్రా ఉందో అది మాత్రం ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఉక్సు పట్టిను బ్యాక్ సైడ్ మెయిన్ పాయింట్ కరెక్ట్ వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. అండ్ సంక డౌన్ కూడా కరెక్ట్ రావాలండి. బ్లౌజ్కి బ్యాక్ ఫ్రంట్ వైపుది కరెక్ట్ వచ్చేస్తేనే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది, లేదంటే ఉబ్బు రావడము అలాంటివి జరుగుతాయి. ఇక్కడ చూసారు కదా నేను కాజా పట్టి ఎగస్ట్రా పెట్టేశాను. ఈ విధంగా పెట్టుకోండి. లేదు అంటే వన్ సైడ్ ఇట్లా లాగినట్టు అవుతుంది. చాలామంది కంప్లైంట్స్ అట్లా వింటూ ఉంటాను నేను వేరే వాళ్ళ దగ్గర, అక్క ఇలా వచ్చింది నాకు అని చెప్పేసి. మీరు ఉక్సు పట్టి నార్మల్ బ్లౌజ్కైనా సరే కాజా పట్టి అనేది ఎగస్ట్రానే పెడతాం కాబట్టి అది ఎగస్ట్రా పెట్టేసేయండి. దాన్ని అయితే మనం మెజర్మెంట్ లెక్కలో తీసుకొని అవసరం లేదు అన్నట్టు. మనం అది తీసేస్తే మనం మెజర్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే 4 సార్లు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాక మిగిలిన వేస్టేజ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇలా కట్ చేయడం వల్ల మన ఖర్చు అనేది ఎక్కడ ఖర్చు అనేది మనకు బయట కనిపించదు అన్నట్టు. ఇట్లా స్ట్రైట్గా వస్తాయండి. పెన్సిల్తో ఏ విధంగా అయితే గీస్తామో సేమ్ అలా వస్తాయి అన్నట్టు. అందుకని చెప్పేసి సంక డౌన్ దగ్గర చూసుకోవాలి అని చెప్పేసి మరీ చెప్తూ ఉంటాను నేను. ఈ విధంగా చూసారు కదా ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ విధంగా ట్రై చేయండి, మీకైతే చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా సరే ఫస్ట్ టైం కుట్టినా ఈజీగా కుట్టుకోవచ్చు. మిస్ చేసుకోకండి. అదే విధంగా అండ్ మనం కొన్ని చూస్తూనే వస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇప్పుడైతే బ్లౌజ్ చూపిస్తాను. ఈ విధంగా ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఈ విధంగా కాలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ వచ్చేసి బటన్స్ వస్తుంది మనకు, ఇంకా హెమ్మింగ్ కాలేదు. ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఎవరు వేసుకున్నా మంచి డిగ్నిఫై లుక్ అయితే ఉంటుంది అన్నట్టు దీనికి. అండ్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసాను. వెనకాల వచ్చేసి మీరు డ్రాప్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ పెట్టుకోవచ్చు, ఏదైనా వేరే డిజైన్ కూడా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. లేదు అంటే ఇక్కడ నుంచి ఇట్లా పోట్లీస్ పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నట్టు. బట్ చాలామంది ఏంటంటే దీనికి కాలర్ నుంచి అంటే మన పేపర్ స్టిక్ యూజ్ చేసి కుడుతూ ఉంటారు. బట్ అది కొంచెం ప్రాసెస్ లాగా అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అనేది డిజైన్ చేసేస్తాను అన్నట్టు. సింపుల్గా మనం ఫ్యాబ్రిక్తోనే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో ఈ విధంగా కాలర్. ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది, మన ఇది వెనకాలనే ఉంటుంది కాబట్టి ఏమీ కాదు. అండ్ దీనికైతే ఏ విధంగా అయితే దీంట్లో అంటే ఇది నెవీ బ్లూ ఉందో సేమ్ అదే కలర్తో ఈ విధంగా పైపింగ్ కూడా ఇచ్చేసాను. ఇలా పైపింగ్ ఇవ్వడం వల్ల నెక్ అనేది మనకు స్టిప్గా ఆగుతుంది అన్నట్టు. అలా లేకుంటే మీకు అంటే మరి ఇంకా స్టిప్గా కావాలి అనుకుంటే పేపర్ స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. నేనైతే ఈ విధంగా. అండ్ ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అదే విధంగా మీకు అందరికీ యూజ్ కావాలని చెప్పేసి 2 పార్ట్స్గా చేశాను. ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టాను, ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో పూర్తి. ఇదండి ఇవాళటి వీడియో. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి మీకు అందరికీ యూజ్ కావాలని చెప్పేసి కాలర్ నెక్ ఏ మాత్రం పేపర్ స్టిక్ యూజ్ చేయకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.